హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ సిఏ సిరీస్. సో ఇందులో నేనైతే 2 క్వశ్చన్స్ అడ్రస్ చేయబోతున్నాను. సిఏ కోర్స్ ఆర్ కోచింగ్ ఆర్ ఫర్ అపియరింగ్ ఎగ్జామ్ ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఏజ్ లిమిట్. అండ్ ఆల్సో నా ప్రీవియస్ ఎపిసోడ్లో నేను ఇంటర్ తర్వాత మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారని చెప్పాను. సో కోచింగ్ అన్నది ఇంటర్ తర్వాత తీసుకోవాలా లేకపోతే ఇంటర్తో పాటు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇంటర్తో పాటు కూడా మీరు తీసుకోవచ్చు. ఆల్సో చాలా మంది వాట్ ఆర్ ద బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అని కూడా అడుగుతున్నారు. అండ్ నేను ఎక్కడ కోచింగ్ తీసుకున్నాను అని కూడా అడిగారు. సో నేను వచ్చేసి నా సిఏ ఫైనల్ చెన్నైలో ప్రైమ్ అకాడమీలో అయితే తీసుకున్నాను. అండ్ దట్ టు 7 years బ్యాక్. సో ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది, దాని రివ్యూస్ అయితే దయచేసి మీరు కనుక్కోండి. నేను చెప్పినంత మాత్రాన లేకపోతే ఎవరో చెప్పారు అని చెప్పేసి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవద్దు. పర్సనల్గా మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టండి టు అండర్స్టాండ్ దట్ అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, తర్వాత క్లాసెస్ అవన్నీ అయితే అర్థం చేసుకోండి. సో నాకు ప్రస్తుతం అయితే ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ ఏవి బాగున్నాయి అన్నవైతే నాకు నిజంగా ఐడియా లేదు. బట్ ఎవరికన్నా మీలో తెలుసు ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ అది వేరే స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కోచింగ్లో భాగంగా మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్ బెటరా ఆఫ్లైన్ బెటరా అని చెప్పి. ఐ పర్సనలీ ఫీల్ దట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. కొంతమంది మ్యారీడ్ ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది వేరే ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తూ ఉంటారు, లేకపోతే జాబ్ చేస్తూ ఉంటారు. మీ సెనారియోస్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మీరు ఆఫ్లైన్ క్లాసెస్ వెళ్ళలేరు అంటే ఆన్లైన్ తీసుకోండి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనం చదవాలి. సో ఆ డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. ఇప్పుడు ఆఫ్లైన్లో ఏమైపోతుందంటే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్తాము, సో లెక్చరర్స్ ఇంటరాక్ట్ అవుతాము, సో డౌట్స్ అడగడానికి, అలాగే మనకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, విత్ ఇన్ ద గ్రూప్ డిస్కస్ చేయడానికి కొంచెం డెఫినెట్గా ఈజీ అవుతుంది. ఆన్లైన్లో అలాంటి స్కోప్ కొంచెం ఎక్కువ ఉండదు. డౌట్స్ అడగొచ్చు అనుకోండి, బట్ ఇట్ అగైన్ డిపెండ్స్ కదా ఫిజికల్గా వెళ్ళడం. బట్ ఆన్లైన్లో ఏంటంటే మనం ఆన్లైన్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మనం ఇంటి నుంచే మనం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, బయట ఉండి ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళు కొంతమంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఆన్లైన్ చేస్తున్నప్పుడు అరే మనం ఆన్లైన్ చేస్తున్నాం కదా, మనకి కొన్ని రికార్డెడ్ క్లాసెసే కదా, ఏముందిలో 1 గంట లేట్ స్టార్ట్ చేసుకుందాము, అట్లాంటి యాటిట్యూడ్స్ అయితే అస్సలు పనికిరాదు. జస్ట్ నో ఫర్ సచ్ థింగ్స్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఒక క్లాస్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది అంటే అది రికార్డెడ్ క్లాస్ అయినా కూడా మీరు సిన్సియర్గా లేచి 8 o'clock అయితే స్టార్ట్ చేయాలి. సో డోంట్ హ్యావ్ దట్ ఫియర్ దట్ ఆన్లైన్లో తీసుకుంటే మేబీ మనకు వెనకలో పడిపోతామేమో, మనకు మేబీ అర్థం కాదేమో, లేకపోతే ఆఫ్లైన్ వెళ్తేనే సక్సెస్ అవుతాము. సో అలాంటి ఫియర్స్ పెట్టుకోకండి. మీ పరిస్థితులు బట్టి మీకు ఏది ఎక్కువ ఫీజిబుల్ అనిపిస్తే జస్ట్ టేక్ దట్ డెసిషన్. ఆఫ్లైన్ అయినా పర్వాలేదు, ఆన్లైన్ అయినా పర్వాలేదు, దట్స్ మై టేక్. మీరు సిన్సియర్గా మీ హార్డ్ వర్క్ ఎక్కడున్నా కూడా చేయండి, ఆటోమేటిక్గా యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్.